రాగి సంగటి అండ్ మటన్ కర్రీ పర్ఫెక్ట్ విలేజ్ స్టైల్ కాంబినేషన్. రాగి సంగటి అనగానే మనకి మటన్, చికెన్ ఇవి రెండు గుర్తుకొస్తాయి. పక్కా విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. మనం ఏ గ్లాస్తోనైతే పిండి కొలుచుకుంటామో అదే గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. నేను ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ ఒక బౌల్లో వేసుకుంటున్నాను. నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ రాగి పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇక్కడ మీకు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవచ్చండి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కలపకపోతే కింద అడుగంటుకుంటుంది. కలర్ మారేదాకా కలుపుకుంటూ ఉడికిస్తూ ఉండాలి. చూడండి వీడియో క్లిప్లో కలర్ ఎలా చేంజ్ అయిందో. అలా చేంజ్ అయ్యాక మనం 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, మీకు సరిపడా అంటే 1 గ్లాస్ రాగి పిండి తీసుకొని ఈ కలర్ చేంజ్ అయిన రాగి దాంట్లో పోయండి. పోసిన వెంటనే గంటెతో కలపకండి. నీళ్ళు అనేది పిండిని పగలగొట్టుకుంటూ అదే వాటర్ రావాలి. చూడండి ఎలా వస్తుందో అలా వచ్చేదాకా వెయిట్ చేయండి. మొత్తం పగలగొట్టుకొని వచ్చిన తర్వాత అప్పుడే కొంచెం టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని, ఇక్కడ ఆప్షనల్ అండి, మీరు ముందు ఉండలేకుండా కలుపుకున్నారుగా అక్కడ వేసుకోవచ్చు. సాల్ట్ని కలుపుకోండి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. కలర్ లేకుండా మొత్తం కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరో 2 నిమిషాలు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చేతికి రాగి ముద్దలాగా చేసుకోండి. కొంచెం సాఫ్ట్గా రావాలంటే కొన్ని వాటర్ చేతికి అద్దుకుంటూ, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం రబ్ చేసుకుంటూ మెత్తగా చేసుకోండి. అప్పుడే రాగి ముద్ద సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో రబ్ చేసుకుంటూ అలా చేసుకోండి. అప్పుడే సాఫ్ట్గా వస్తుంది రాగి సంగటి. రెడీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు, అనేది ఆప్షనల్. టేస్టీ స్పైసీ మటన్ కర్రీ వేసుకొని సర్వ్ చేసుకుంటే రాగి సంగటి అండ్ మటన్ కర్రీ పర్ఫెక్ట్ విలేజ్ స్టైల్లో రెడీ. నేనైతే బ్యాచులర్కి ఈజీగా చేసుకునేలాగా చెప్పాను. రైస్తో కూడా చేసుకోవచ్చండి రాగి సంగటి. హ్యావ్ యూ ఎంజాయ్డ్ బై సీయింగ్ దిస్ వీడియో? సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ దిస్ ఛానల్ SM Sisters Kitchen.